హాయ్ అండి. ఏంటి ఇన్ని గిన్నెలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇది లక్షవారం నైట్ 9 తీసిన వీడియో అండి. 9 గంటలకు తీసానండి ఈ వీడియో. నాకు నిన్న బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. బ్యాక్ పెయిన్ రావడంతో నేను వంటగదిలోకి వెళ్ళలేదు. మా అమ్మాయి వంట చేసింది. చక్కగా వంట అంతా చేసి ఇంకా తన కాలేజ్ మానేసి వాళ్ళ తమ్ముడికి కొత్తిమీర రైస్ చేసి పెట్టేసి అవన్నీ అలా ఇడ్లీ వేసి భోజనం టిఫిన్ అన్నీ అయిపోయాక ఎక్కడెక్కడ వదిలేసింది. చిన్న పాప కదా, తను అన్ని తోమలేక అలా వదిలేసింది. బయట నుంచి సాంబార్ తెప్పించుకున్నాం. ఇంకా రాత్రి 9 అయ్యేటప్పటికి నాకు చాలా చిరాకు వచ్చింది. ఇంకా నేను ట్యాబ్లెట్ వేసుకుని అన్నీ పడుకుని నేను లేచి అని చూసేటప్పటికి గిన్నెలు అయిపోయి ఇన్ని ఉన్నాయా అనేసి అప్పుడు లేచి నెమ్మదిగా వచ్చి నెమ్మదిగా గిన్నెలన్నీ తోముకుని అప్పుడు ఇవంతా ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసి చక్కగా మళ్ళీ గ్యాస్ కట్టంతా శుభ్రంగా తోముకుని మొత్తం గ్రైండర్ కానించి మిక్సీ కానించి అన్నీ క్లీన్ చేసుకుని మొత్తం ఆయిల్ పెట్టిన స్టాండ్ కూడా జిడ్డు పట్టేసిందండి. ఇంకా అది కూడా శుభ్రంగా క్లీన్ చేసాను. పెద్ద జిడ్డు ఏం కాదు, కొత్తదే కదా, లైట్గా అలా పడుతుంది కదా పోపేది వేసినప్పుడు. ఇంకా అది కూడా ఇంకా అలాగే తోమేద్దాం పనిలో పని శుభ్రంగా ఎక్కడి నుంచి మొత్తం అంతా కడిగేసి వచ్చేసానండి. అదంతా ఈ విధంగా క్లీన్ చేసి మిక్సీ కూడా శుభ్రంగా క్లీన్ చేసాను తెల్లగా. గ్యాస్ కూడా కడిగేసి ముగ్గులు పెట్టేసి సింక్ అంతా క్లీన్ చేసి నైట్ శుభ్రంగా ఈ విధంగా పెట్టుకుని అప్పుడు మళ్ళీ తడిగుడ్డ కూడా పెట్టేసి శుభ్రం ముందు తుడిచిన తర్వాత అప్పుడు తడిగుడ్డ చెప్పాను కదండి స్టాండ్ పెట్టాను అనేసి ఇంకా స్టాండ్ ఈ విధంగా సర్దుకున్నాను. స్టాండ్లో అన్నీ మళ్ళీ పేపర్లన్నీ మార్చి మళ్ళీ డబ్బాలన్నీ కడిగి మళ్ళీ తుడిచి అవన్నీ పోసి మళ్ళీ డబ్బా నీట్గా సదిరి ఈ విధంగా సర్దానండి. ఈ విధంగా సర్దిన తర్వాత చూసారా గ్యాస్ కింద ముగ్గులు కూడా పెట్టాను. ఈ విధంగా పెట్టి అలాగా శుభ్రంగా తడిగుడ్డ అయితే పెట్టుకొస్తున్నాను. వంటగది నీట్గా లేకపోతే మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది కదండి. ఎక్కడ లేని నీరసం ఇంకా వచ్చేస్తుంది. మనకి హ్యాపీగా ఉండాలంటే కొంచెం హెల్తీగా కూడా ఉండాలనిపిస్తుంది. వంటగది చూడగానే హాయిగా అనిపిస్తుంది వంటగదిలోకి రాగానే. అదే ఇన్ని గిన్నెలు ఉండి వంటగది అంతా మెస్సీగా ఉంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా అస్సలు బాబోయ్ ఇంకా నిద్ర పట్టదండి బాబోయ్ ఇంతలా ఉంటేనే. కూరగాయలు తీసుకొచ్చి కూరగాయలు కూడా అక్కడ వేసారు. అవన్నీ సర్దుకుని పాపం మా పిల్లలు ఇద్దరు అయితే సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టి కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇవన్నీ ఉల్లిపాయలన్నీ పక్కన పెట్టి శుభ్రంగా నీట్గా సర్దేశారు వాళ్ళు. నేనేమో శుభ్రంగా తడిగుడ్డు పెట్టేసి నీట్గా పడుకునేటప్పటికి టైం ఎంత అయింది అనుకుంటున్నారు? టైం కూడా చూపిస్తాను ఉండండి. చాలా టైం అయింది. 9 కల్లా వంటగదిలోకి వచ్చాను. 9కి వచ్చి ఇవన్నీ సర్దేటప్పటికి 11:12 అయిందండి. టైం కూడా చూపిస్తాను. 11:12 అయినా నాకు నిద్ర పట్టలేదు. అయినా 1 గంట దాకా సెల్ చూస్తూ ఉన్నాను. కానీ అసలు బ్యాక్ పెయిన్ బాగా విపరీతంగా వచ్చింది. మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుని అప్పుడు అయితే పడుకున్నానండి. ఇంకా చాలా విపరీతంగా బ్యాక్ పెయిన్ వచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.